హాయ్ అందరికీ. ఈరోజు నేను మళ్ళా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఇక ఈ స్టోరీ విన్న తర్వాత మీరు ఒకటే అంటారు, ఇది కథ కాదు వ్యధ. అయితే వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈయన పేరు వచ్చేసి జేమ్స్ హోలర్స్. ఈయన బ్రిటన్కి చెందినటువంటి న్యూ పోర్టుకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి అనమాట. ఈయన ఒక ఐటీ నిపుణుడు, ఒక ఐటీ ఇంజనీర్. సో వృత్తి కారణంగా ఈయనకు బిట్కాయిన్ల గురించి తెలిసింది. ఇప్పుడు బిట్కాయిన్లు మైన్ కాబడుతున్నాయి అని చెప్పేసి 2009లో ఆయన కంప్యూటర్లో మైన్ చేసుకొని ఒక 8,000 బిట్కాయిన్ల వరకు గ్యాదర్ చేసుకొని తన హార్డ్ డ్రైవ్లో జాగ్రత్తగా పెట్టుకున్నాడు. అలా పెట్టుకున్న మనిషి మంచిగా పెట్టుకోవాలి కదా, ఆ హార్డ్ డ్రైవ్ తీసుకెళ్ళి ఇంట్లో ఏదో ఒక మూలాన పడేశాడు అనమాట. ఇలా ఆ పడేసినటువంటి హార్డ్ డ్రైవ్ ఏదైతే ఉందో పట్టించుకోవడమే మానేశాడు. అసలు తను బిట్కాయిన్లను మైన్ చేశానా అన్న విషయం కూడా గుర్తులేనంతగా ఆ హార్డ్ డ్రైవ్ మీద అతనికి కాన్సన్ట్రేషన్ లేదు. అలా రోజులు గడుస్తూ వచ్చాయి. 3 సంవత్సరాలు గడిచిపోయింది. 2013 సంవత్సరంలో ఆయన ఇల్లంతా బూజుంది, దీన్ని మంచిగా దులిపి శుభ్రం చేద్దాం అనుకొని ఆ 2013లో ఇల్లంతా శుభ్రం చేస్తుండగా ఆయనకు ఈ హార్డ్ డ్రైవ్ కంటపడింది అనమాట. అప్పుడు ఈ హార్డ్ డ్రైవ్ని చూసి ఆయన ఏమనుకున్నాడో తెలుసా, ఇదేంటి భయ్, ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇది పాత హార్డ్ డ్రైవ్ ఏం పనికి వస్తుంది అని చెప్పేసి అది తీసుకుపోయి చెత్తలో పడేసిండు. చెత్తలో పడేసిన తర్వాత బయట చెత్తబండి వస్తుంది కదా, అమ్మ చెత్తబండి వచ్చింది అని మన దగ్గర జిహెచ్ఎంసీ వాళ్ళు అంటారు కదా, ఆ విధంగానే అక్కడ కూడా చెత్తబండ్లు తిరుగుతూ ఉంటాయి. వీళ్ళు తీసుకెళ్లి ఆ చెత్తని ఆ బండిలో వేయడం జరిగింది. ఆ చెత్త కాస్త ఆ నగరంలో ఉన్న పెద్ద డంప్ యార్డ్కి చేరడం జరిగిందనమాట. సో ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. 2017 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక 2017 వచ్చే నాటికి ఈయన అయ్యగారు ఏం చేశారంటే ఒక ఆర్టికల్ చదవడం. ఆ ఆర్టికల్ ప్రకారము బిట్కాయిన్ $20,000 దాకా పోయింది అని తెలుసుకున్నాడు అనమాట. అది తెలుసుకొని ఆయన ఒక్కసారిగా షాక్ గురైపోయాడు. అరే, అప్పుడు నేను బిట్కాయిన్లు మైన్ చేసుకున్నాను కదా, హార్డ్ డ్రైవ్ ఎక్కడ అని వెతుకుతుంటే వాళ్ళ భార్య సింపుల్గా చెప్పేసింది, అదేంటండి మనం 2013లోనే కదా దాన్ని తీసేసి చెత్తలో పడేసాము, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు ఏంది అని చెప్పే వరకు మనోడికి కళ్ళు బయర్లు గమ్మినాం అనమాట. ఆ తర్వాత ఆయన హుటాహుటిన ఆ సిటీలో ఉన్నటువంటి ఆ డంప్ యార్డ్కి పరుగు అక్కడ పోయిండు. అక్కడ ఉన్న కౌన్సిల్ మెంబర్స్ని కలిసిండు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉంటుందో, చెత్త సేకరించే ఆఫీసులు ఉంటాయి కదా మన దగ్గర, అలాగే అక్కడ కూడా కౌన్సిల్ అనేది ఉంటుందన్నమాట. అందులో కూడా కమిషనర్స్ ఇలా చాలా ఎంప్లాయీస్ ఉంటారు. సో ఈయన అక్కడికి వెళ్ళి ఆ కౌన్సిల్ సభ్యులకు అప్పీల్ చేసుకున్నాడు, సార్ ఇట్లా పొరపాటున నేను నా హార్డ్ డ్రైవ్ని పడేశాను సార్, నాకు ఈ హార్డ్ డ్రైవ్ కావాలి సార్, అందులో దాదాపు 8,000 బిట్కాయిన్లు ఉన్నాయి సార్, దయచేసి నేను నా బిట్కాయిన్లని రికవర్ చేసుకోవడానికి మీ హెల్ప్ కావాలి సార్, ఈ చెత్తనంతకెళ్ళి నేను ఆ బిట్కాయిన్లను రికవర్ చేసుకుంటాను సార్ అని చెప్పేసి బతిమలాడాడు అనమాట. అయితే అప్పుడు కౌన్సిల్ సభ్యులు ఏమన్నారంటే, పిచ్చోడా 2013లో పడేస్తే ఇప్పుడు 2017లో వచ్చి అడుగుతున్నావు, ఇప్పటి వరకు అవి ఉంటాయా, డేటా ఖరాబ్ కదా, అసలు దొరుకుతాయా, నీకు నమ్మకం ఉందా, అయినా మేము పర్మిషన్ ఇవ్వము, ఎందుకంటే పర్యావరణానికి కాలుష్యం ఏర్పడుతుంది ఇంత పెద్ద డంప్ యార్డ్ని కదిలిస్తే అని చెప్పేసి కరాఖండిగా చెప్పేస్తారు. మనోడు అంతటితో ఆగలేదు. పట్టుబట్టిన విక్రమార్కుల్లాగా ఈయన ఒక రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసిందన్నమాట. ఆ రిక్రూట్మెంట్ ఏంటో తెలుసా, డేటా ఇంజనీర్స్ ఉంటారు కదా, డేటా రికవరీ ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళని రిక్రూట్ చేసుకున్నాడు. అలాగే పర్యావరణ పరిరక్షణ అధికారులు ఉంటారు కదా, వాళ్ళ ఎక్స్పర్ట్స్ని కూడా ఈయన రిక్రూట్ చేసుకున్నాడు. రిక్రూట్మెంట్ అంటే వాళ్ళకి జీతాలు ఇవ్వడం కాదండి, ఇక్కడ వాళ్ళతో ఒక ఒప్పందం కూడా కుడుచుకున్నాడు. అది ఏం ఒప్పందం అంటే, మీరు కనుక ఒకవేళ నా హార్డ్ డ్రైవ్ నాకు తెచ్చిచ్చి ఆ డేటాను రికవర్ చేసి నా బిట్కాయిన్ నాకు ఇచ్చినట్లయితే $11 మిలియన్ నేను మీకు శాలరీ కింద ఇస్తానని చెప్పాడు. దానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఈ టీం మెంబర్స్ని తీసుకెళ్లేసి ఆ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర, సార్ ఇదే నా టీము, వీడు పర్యావరణం చూస్తాడు, వీడు ఐటీ నిపుణుడు, వీడు డేటా రికవరీ అని చెప్పేసి సార్ పర్మిషన్ ఇవ్వండి సార్ అని బతిమలాడుకున్నాం. అయినా కానీ వాళ్ళు కనికరించలే. ఏమన్నారో తెలుసా, ఇగో బాబు మా ఉద్యోగాలకు ఎసరు పెట్టకు, నువ్వు ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళిపో, నీకు పర్మిషన్ ఇచ్చేదే లేదు. పర్యావరణ పరిరక్షణ అనేది మన దగ్గర ఉన్నటువంటి అత్యధిక కఠినమైన చట్టం, దాన్ని ఉల్లంఘిస్తే మాకు కూడా నీళ్ళు తెచ్చినట్టు నాయన అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. ఇక మనోడు చేసేది ఏం లేక ఇక కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టులో ఏమని పిల్లేశాడో తెలుసా, సార్ నేను బిట్కాయిన్లను పోగొట్టుకున్నాను, నా బిట్కాయిన్లు నేను తీసుకునే హక్కు నాకుంది, నా సంపద పోయింది, దాని గురించి నేను కౌన్సిల్ సభ్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర నాకు మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని చెప్పేసి రివర్స్ వీళ్ళ మీదనే కోర్టులో కేసు వేసాడు అనమాట.
కేసు వేసిన తర్వాత 2015 నుంచి 2024 దాకా దాదాపు 7 సంవత్సరాలు ఈ కేసు గడుస్తూ వచ్చింది. హియరింగ్స్ విని 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 వన్ ఫైన్ డే 2024 సంవత్సరంలో బ్రిటన్ జడ్జి ఒక అతను ఏం చెప్పాడంటే, బాబు నీకు పర్మిషన్ ఇవ్వడం కుదరదు, ఆ డంప్ యార్డ్ని నువ్వు కెలకడానికి వీలేదు, ఎందుకంటే ఎన్నో మెట్రిక్ టన్నుల చెత్త అక్కడ కూరుకుపోయి ఉంది. ఇప్పుడు దాని గిట నువ్వు టచ్ చేసినావు అనుకో, అందులోకి వెళ్ళి విషవాయువులు వెళ్తాయి, పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది, నీ డేటా అసలు రికవర్ అవుతుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు నీ హార్డ్ డిస్క్ ఏదైతే అంటున్నావో, హార్డ్ డిస్క్ గడ్డి పొదల్లో ఒక గుండు సూది వేస్తే దొరుకుతుందా, అలాంటిదే నీ హార్డ్ డిస్క్ కూడా. కాబట్టి దీని గురించి ప్రయత్నాలు విరమించుకో అని చెప్పేసి ఆయన వేసిన పిటిషన్ ఉంది కదా, దాన్ని కొట్టేయడం జరిగిందనమాట. ఇప్పటికి కూడా ఆయన ఏమని నమ్ముతాడంటే, అదే డంప్ యార్డ్లో ఉందిరా బై నా హార్డ్ డిస్క్, కానీ ఏం చేస్తాం, నాకు కిస్మత్ బాగాలేదు అనుకొని అందరితోని తన బాధని చెప్పుకుంటా ఉంటాడనమాట. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించింది? నాకు మాత్రం ఒకటి అనిపించింది, దీన్నే గాండు కిస్మత్ అంట. అయితే ఇప్పుడు మీకేమనిపించిందో కామెంట్ చేయండి. దయచేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. మీ ప్రకాష్.